రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లకే అంతర్గత విభేదాలతో కుదేలైపోతుంది. ఇన్నాళ్ళు లోపల కొనసాగినటువంటి కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగంగా బయటపడడం చూస్తే పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అనేక నియోజకవర్గాల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కత్తులు నూరుకుంటున్నారు. ఇప్పుడు అదే జబ్బు చంద్రగిరి నియోజకవర్గానికి దాకా వచ్చేసింది. చంద్రగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి తాజా పరిణామాలు కూటమిలో ఎదుర్కొంటున్నటువంటి అసంతృప్తిని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చంద్రగిరి మండలంలోని తొండవాడ గ్రామానికి చెందినటువంటి మురళీరెడ్డి జనసేన పార్టీకి కీలక నేతగా, ఎమ్మెల్యే నానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ఆయన ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో బయటకు రావడం రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చనీయాంశమైంది. నిన్న శనివారం సాయంత్రం తిరుపతి చంద్రగిరి రహదారి మీద ఉన్నటువంటి తొండవాడ కూడలి వద్ద ఎమ్మెల్యే నాని గారి ఫోటోలతో ఉన్నటువంటి బ్యానర్లను జనసేన పార్టీ నాయకుడు మురళీరెడ్డి కత్తితో కోసినటువంటి ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతుంది. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనను ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లోపల దాగి ఉన్నటువంటి అసహనం బహిరంగంగా ఆయన వ్యక్తపరిచాడు. కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీ నేతలను పక్కన పెడుతున్నారు, కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు దక్కడం లేదనే వాదన, బాధ ఈ సంఘటనకి ఒక ఎగ్జాంపుల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యే నాని గారి మీద వ్యతిరేకత క్రమక్రమంగా పెరుగుతుంది అనేసి ఆయన చెబుతూ, గతంలో పనబాకం పంచాయతీలో జనసేన పార్టీ బ్యానర్లను చించేసిన ఘటన కూడా రెండు పార్టీల మధ్య ఉద్రిక్తలకు దారితీసింది. అంతేకాదు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, ఐ థింక్ ఆయన పేరు, ఆయన ఎమ్మెల్యే నాని గారి అక్రమాలు, అవినీతి మీద ఫిర్యాదు చేయడం ఈ వివాదానికి ఇప్పుడు మరింత బలం కూడా చేకూరిపోయింది. అటు బీజేపీ నేతలు కూడా ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోవడం, అధికార వ్యవస్థలో గుర్తింపు లేకపోవడం వంటి అంశాలు కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలను మరింత పెంచుతున్నాయి అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇసుక, గ్రావెల్ ఏ విధంగా దందాలు చేస్తున్నారు, భూ కబ్జాలు ఏ విధంగా చేస్తున్నారు, అవినీతి ఏ విధంగా పీక్ స్థాయికి వెళ్ళిపోయింది, ఇటువంటి ఆరోపణలు కలిసినటువంటి ఎమ్మెల్యే నాని గారి మీద వ్యతిరేక వాతావరణాన్ని పెంచుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు మోహిత్ రెడ్డి గారు విత్ ఎవిడెన్స్తో, ప్రూఫ్స్తో ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ గ్రావెల్స్ తరలిస్తున్నారు, ఎవిడెన్స్తో సహా ఆయన ప్రశ్న పెట్టి కూడా మాట్లాడుతున్నాడు. మొత్తంగా చూస్తే ఇప్పుడు లేటెస్ట్గా చంద్రగిరి నియోజకవర్గంలో చెలరేగినటువంటి ఈ ఘటన కూటమి అంతర్గత విభేదాలకు కేవలం ఆరంభమేనా, లేక ఇది పెద్ద రాజకీయ పరిణామాలకు నాంది పలుకుతుందా అన్నది చూడాలి.